హాయ్ స్టూడెంట్స్. సో ఎవ్రీ ఇయర్ మనకి ఎక్స్పోనెంట్స్ నుంచి పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, సో మీరు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, సో విల్ సి ఎక్స్పోనెంట్స్ అంటే ఏంటి, వాటిని ఎలా చేయాలి అని. ఓకే, ఎక్స్పోనెంట్స్ అంటే ఎగ్జాంపుల్ 7 ఈ 7 మనం 7 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. సో ఒక నెంబర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్స్ రాసుకుంటే దాన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటారు. ఓకే, ఎక్స్పోనెన్షియల్ ఫామ్ ఒక నంబర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్. అలాగే 3 ఎలా రాసుకోవచ్చు, 3 క్యూబ్. ఓకే, సో ఈ 3 క్యూబ్ని మనం ఏమంటామంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ 7 స్క్వేర్లో 7 అనేది బేస్ అండ్ 2 అనేది ఎక్స్పోనెంట్ ఆర్ ఇండెక్స్. ఓకే, మోస్ట్లీ ఎక్స్పోనెంట్ అని పిలుస్తారు, ఇండెక్స్ అని కూడా అనొచ్చు. ఓకే, సో 7 వచ్చేసి బేస్, 2 వచ్చేసి ఎక్స్పోనెంట్. ఇక్కడ 3 బేస్, 3 ఎక్స్పోనెంట్. ఓకే, సో కొన్ని లాస్ ఇచ్చారనమాట, దే ఆర్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. సో ఈ లాస్ తెలుసుకుంటే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ లా, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 3 ప్లస్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 2 పవర్ 5. ఓకే, ఇది ఫస్ట్ లా. అంటే ఇది ఎప్పుడు రాసుకోవచ్చు అంటే వెన్ బేస్ ఇస్ ఈక్వల్. ఇక్కడ చూడండి, ఏ బేస్ సేమ్ బేస్ అనమాట, ఇక్కడ కూడా 2 సేమ్ బేస్ సేమ్ ఉన్నప్పుడే మనం ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయొచ్చు. ఓకే, సో మల్టిప్లై ఉన్నప్పుడు బేస్ కామన్ ఉన్నప్పుడు అది యాడ్ చేయొచ్చు, ఎక్స్పోనెంట్స్ని మనం యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇది సెకండ్ లా ఏంటంటే ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే 5 పవర్ 7 బై 5 పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 7 మైనస్ 2. అంటే డివిజన్లో ఉంటే ఎక్స్పోనెంట్స్ని మనము సబ్ట్రాక్ట్ చేయొచ్చు, 5 పవర్ 5. ఓకే, సో ఇంకా కొన్ని లాస్ ఉన్నాయి, చూద్దాం వాటిని కూడా. థర్డ్ లా, ఏ పవర్ m టు ది హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ mn. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే 3 పవర్ 2 టు ది హోల్ పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 6. 2 3s are 6. ఇలా మనం పవర్స్ని మల్టిప్లై కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫోర్త్ రూల్, ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఎగ్జాంపుల్ 7 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఏ నెంబర్ ఉన్నా దానికి పవర్ 0 అన్నప్పుడు దాని ఆన్సర్ 1. అంటే 100 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, 8 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1, 52 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఏ నెంబర్ అయినా పర్లేదు, పవర్ 0 ఉన్నప్పుడు ఆన్సర్ 1 వస్తుంది అనమాట. లాస్ట్ రూల్, ఏ పవర్ మైనస్ n ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ పవర్ n. అంటే నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉన్నప్పుడు, అంటే పవర్ని మనం ఎక్స్పోనెంట్ అని పిలుస్తాం కదా, సో మనకి నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉన్నప్పుడు కిందికి వచ్చేస్తుంది, అది డినామినేటర్కి వచ్చి పాజిటివ్ అయిపోతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ ఏంటంటే 2 పవర్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 పవర్ 3. అంటే నెగిటివ్ ఉంటే కిందికి డినామినేటర్కి వచ్చేస్తుంది, సో 1 బై 2 పవర్ 3 ఇస్ 8. ఓకే, సో ఇవి లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు నేను లిస్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం ప్రీవియస్ బోర్డ్ క్వశ్చన్స్ చూద్దాము. ఖచ్చితంగా ఒక సింపుల్ క్వశ్చన్ వస్తుంది దీంట్లోంచి, ఒక 2 మార్క్స్. ఓకే, సో అన్నీ మీకు ప్రీవియస్ బోర్డ్ క్వశ్చన్స్ నేను వర్కౌట్ చేస్తాను. ఓకే, సో ప్రీవియస్ బోర్డ్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ TSSSC 2018లో అడిగారు, సింప్లిఫై 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 4. సో దట్ ఈస్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్లో ఉంది కదా, సో మనం పవర్స్ని యాడ్ చేయొచ్చు, దట్ ఈస్ 2 పవర్ 7. ఇక్కడ రూల్ ఖచ్చితంగా రాయాలి, ఏ రూల్ బట్టి మీరు చేస్తున్నారో ఆ రూల్ ఖచ్చితంగా రాస్తే మీకు స్టెప్ మార్క్స్ వచ్చేస్తాయి, m ప్లస్ n. ఓకే, ఇది ఇంతే. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇది TSSSC 2020లో అడిగారు, ఎక్స్ప్రెస్ 0.0001 ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్లో మనం రాయాలి. ఓకే, సో డెసిమల్ తర్వాత ఎన్ని నంబర్స్ ఉన్నాయి, 4 నంబర్స్ ఉన్నాయి కదా, సో 4 zeros మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. అంటే 0.0001 ఇంటూ 10,000 బై 10,000. ఓకే, సో మనకి డెసిమల్ ముందుకు వస్తుంది, 0.0001 ఇంటూ 10,000 ఏంటి, 1 2 3 4, 1 బై 10,000.
దట్ ఈజ్ ఈక్వల్ టు 1/10^4. ఓకే, సో 1/10^4ని ఎలా రాయొచ్చు? 10^-4. సో దీని లా ఏంటి? ఇది a⁻n is equal to 1/a⁻n. ఓకే, దీన్ని బట్టి మనం ఈ స్టెప్ని రాస్తున్నాం అనమాట. ఓకే, సో 10⁻⁻4 వచ్చేసి ఆన్సర్. ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో థర్డ్ క్వశ్చన్, TSSSC 2022లో అడిగారు 5⁻-2. ఇది నెగిటివ్ ఎక్స్పోనెంట్ కదా, సో దీన్ని డినామినేటర్కి తెచ్చేస్తే పాజిటివ్ అయిపోతుంది. సో 1/25. ఓకే, రూల్ కంపల్సరీ రాయాలి. a⁻-n is equal to 1/a⁻n. ఓకే, సో దీని ద్వారా మనం ఇలా రాస్తున్నాం అనమాట. ఓకే, సో ఫోర్త్ క్వశ్చన్, TSSSC 2018లో అడిగారు రైట్ 81 యాజ్ అ పవర్ ఆఫ్ 3. ఓకే, సో 3కి ఏ పవర్ ఉంటే మనకి 81 వస్తుంది, అలా రాయాలి. ఓకే, సో 3⁻4 ఇస్ 81. అంటే 3 × 3 × 3 × 3 ఈజ్ ఈక్వల్ టు 81 కదా. సో 9 × 9 ఈజ్ ఈక్వల్ టు 81. సో ఆన్సర్ ఇస్ 3⁻4. ఓకే, సో ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో ఫిఫ్త్ క్వశ్చన్, TSSSC 2023లో అడిగారు 5² × 5³ / 5⁴. ఇక్కడ 2 లాస్ యూజ్ అవుతాయి. మనం మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి బేస్ సేమ్గా ఉంది, సో మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, /5⁴. ఇది ఏ రూల్ ప్రకారం అనమాట? a⁻m × a⁻n is equal to a⁻m + n. ఈ రూల్ ప్రకారం రాస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? 5⁻5/5⁴. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు? 5⁻5 - 4. ఓకే, సో డినామినేటర్లో ఉన్న పవర్ పైకి వస్తే సబ్ట్రాక్షన్ అవుతుంది. సో ఇది a⁻m/a⁻n is equal to a⁻m - n. ఓకే, ఈ ఫార్ములా, ఈ లా పట్టి మనం ఇలా రాస్తున్నాం. ఓకే, సో 5⁻5 - 4 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, సో సిక్స్త్ క్వశ్చన్, TSSC 2019లో అడిగారు 1/125ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాయాలి. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్లో రాయాలి. ఓకే, 1/125ని ఎలా రాయొచ్చు? 5³ ఓకే, ఇప్పుడు ఈ 5³ పైకి వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ కదా, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ రాయాలి. నెగిటివ్ ఎక్స్పోనెంట్ అయిపోతుంది 5⁻-3. ఇది ఎలా రాయాలి? 1/a⁻n is equal to a⁻-n ద్వారా. ఓకే, సో ఈ లాని బట్టి ఈ ఆన్సర్ వచ్చింది. సో సెవెంత్ క్వశ్చన్, TSSSC 2023లో అడిగారు 16⁻3/4. ఓకే, సో 16⁻3/4 అంటే 16 ఎలా రాయొచ్చు? 2⁻4, రైట్? 2⁻4 ఇస్ 16. ఈ 3/4ని అలాగే ఉంచుకోండి. సో ఈ పవర్స్ని మల్టిప్లై చేయొచ్చు ఇలా ఉంటే. ఎలా? 2 × 4 × 3/4. 4 క్యాన్సిల్ అవుతుంది. 2⁻3 విచ్ ఇస్ ఈక్వల్ టు 8. ఓకే, లా రాసుకోండి. a⁻m⁴n is equal to a⁻mn. ఈ లా ప్రకారం ఇలా రాసుకుంటున్నాం. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ చూడండి. TSSSC 2021లో అడిగారు 8⁻2/3. ఓకే, సో 8ని ఎలా రాసుకోవచ్చు? 2³ × 2/3. ఓకే, సో పవర్స్ని మల్టిప్లై చేసుకోవచ్చు. 3 and 3 క్యాన్సిల్ అయిపోతుంది. 2⁻2 is equal to ఆన్సర్ 4. ఓకే, లా ఖచ్చితంగా రాయాలి. a⁻m⁴n is equal to a⁻mn. ఓకే, సో ఎక్స్పోనెంట్స్లో ఇంక ఇవే క్వశ్చన్స్, ఇంతకంటే అసలు అడగడానికి ఏమీ లేదనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియో మనం లాగరిథమ్స్ చేద్దాము. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.